నమస్తే ఫ్రెండ్స్, తెలుగు లా కాలేజ్ ఛానల్కి స్వాగతం. ఇవాళ మనం మాట్లాడుకోబోయేది ఏపీ లా సెట్ 2025కి సంబంధించి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుంది. ఫ్రెండ్స్, సెకండ్ ఫేజ్ అంటే ఇంకో గోల్డెన్ ఛాన్స్ అవకాశం మన దగ్గర ఉంది అని. చాలాసార్లు ఫస్ట్ ఫేజ్లో సీట్స్ రాని వాళ్ళు సెకండ్ ఫేజ్లో మంచి కాలేజ్ దక్కించుకుంటారు. కాబట్టి ఏమాత్రం డిసప్పాయింట్ అవ్వకండి, ఏమాత్రం నిరుత్సాహపడకండి. మీరు డాక్యుమెంట్స్ మాత్రమే రెడీగా ఉంచుకోండి. ఆ డాక్యుమెంట్స్ కూడా ఏవేవో ఈ వీడియోలో క్లుప్తంగా చెప్తాను. ఆప్షన్స్ కూడా ఎలాగా సెకండ్ ఫేజ్కి మనం అప్లై చేయాలో అన్ని క్లుప్తంగా వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోను చూసేయండి. సో ఫ్రెండ్స్, ఫస్ట్ పేజ్ పూర్తయింది, కానీ చాలా మంది స్టూడెంట్స్ ఇంకా సీట్ రాకపోవడంతో సెకండ్ ఫేజ్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం సెకండ్ ఫేజ్ ఎప్పుడు ఉంటుంది, ఏ డాక్యుమెంట్స్ రెడీగా పెట్టుకోవాలి, ఇంకా ఏ కాలేజీలకు మంచి ఛాన్స్ ఉందో కూడా చర్చిద్దాం. ఓకేనా? ముందుగా చూసుకుంటే మనం ఇప్పటికే ఏపీ లా సెట్ 2025 ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ పూర్తయింది. క్లాసెస్ కూడా జరుగుతున్నాయి ఫ్రెండ్స్. కొంతమందికి సీట్స్ వచ్చాయి, మరి కొందరికి వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారు, ఇంకొందరికి సీట్స్ రాలేదు. ఇప్పుడు అందరూ అడుగుతున్న ప్రశ్న, సెకండ్ ఫేజ్ ఎప్పుడు మొదలవుతుంది? ఈ విషయం ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం అధికారికంగా ఏపీఎస్సిహెచ్ఈ గారి వద్ద నుండి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ డేట్స్ అనౌన్స్ కాలేదు. కానీ గత సంవత్సరాల షెడ్యూల్స్ చూస్తే ఫస్ట్ ఫేజ్ పూర్తయిన 10 లేదా 15 రోజుల్లోనే సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ అయ్యింది. అంటే అంచనా ప్రకారం నవంబర్ 2వ వారం లేదా 3వ వారంలో నోటిఫికేషన్ వచ్చే అవకాశం 100కు 90% ఉంది. కాబట్టి మీరు ఇప్పటి నుంచే రెడీగా ఉండడం చాలా ముఖ్యం ఫ్రెండ్స్. సెకండ్ ఫేజ్లో పాల్గొనడానికి కావాల్సిన ముఖ్యమైన సర్టిఫికేట్స్ ఏవో చూద్దాం. లా సెట్ హాల్ టికెట్ మరియు ర్యాంక్ కార్డు తప్పనిసరి ఫ్రెండ్స్. 10th, ఇంటరు, డిగ్రీ మార్క్స్ మేము తప్పనిసరిగా ఉండాలి. అలాగే స్టడీ సర్టిఫికేట్స్ 6th to మీరు ఇంటర్ అయితే ఇంటర్ వరకు, డిగ్రీ అయితే డిగ్రీ వరకు. క్యాస్ట్ సర్టిఫికేట్స్ మరియు ఇన్కమ్ సర్టిఫికేట్స్ అప్డేట్వి ఉండాలి ఫ్రెండ్స్. అలాగే టీసీ మరియు ఆధార్ కార్డు, ఇవి అన్ని రెడీగా స్కాన్ చేసి కాపీలతో పెట్టుకోండి. నోటిఫికేషన్ వచ్చిన వెంటనే ఫాస్ట్గా అప్లోడ్ చేయడానికి వీలవుతుంది. సెకండ్ ఫేజ్లో ఆప్షన్ ఎంట్రీ చాలా ఇంపార్టెంట్. మీరు ఏ కాలేజీలను, కోర్సులను సరిగ్గా సెట్ చేసుకోవాలి. మీ ర్యాంక్కి సరిపోయే కాలేజీల జాబితా ఒకసారి ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్స్ ఆధారంగా చెక్ చేయండి. ఎక్కువ ప్రాధాన్యత ఉన్న కాలేజీలను టాప్లో పెట్టుకోండి, కానీ ప్రాధాన్యత ఉన్న కాలేజీలను మాత్రమే టాప్లో పెట్టుకోండి. ఇంకా కొన్ని యాడ్ చేసుకోండి. సేఫ్ ఆప్షన్స్ కూడా జాబితాలో ఉంచండి. అలా చేస్తే కనీసం ఆ టాప్ కాలేజీలో సీట్ రాకపోయినా వేరే కాలేజీలో సీట్ వచ్చే ఛాన్స్ పెరుగుతుంది. సెకండ్ ఫేజ్లో కూడా వెబ్ ఆప్షన్స్ ఫస్ట్ ఫేజ్ లాగానే ఉంటాయి ఫ్రెండ్స్. మీరు పాత లాగిన్ ఐడి, పాస్వర్డ్తో లాగిన్ అవ్వచ్చు, కొత్త ఆప్షన్స్ సెట్ చేయవచ్చు, లేదా పాత వాటిని అలాగే మాడిఫై చేయవచ్చు. ఆప్షన్స్ సేవ్ చేసిన తర్వాత ప్రింట్ తీసుకోవడం మర్చిపోవద్దు. మరి ముఖ్యంగా అధికారిక వెబ్సైట్ను రెగ్యులర్గా చెక్ చేయండి ఫ్రెండ్స్. మరియు ఇలాంటి లా అప్డేట్స్ కోసం మన తెలుగు లా కాలేజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేసుకోండి. ఇవాళ వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటాను ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.